ఉమా వ్లాగ్స్ అండ్ స్టోరీస్. అండ్ అందరికి అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళేది ఉండే అనమాట. నాది ముక్కు పుడక పోయింది. అందుకే నేను అది ఉత్త పుల్ల పెట్టుకున్నా. ఎందుకంటే అది గుట్టం పోయిన్నది అనమాట. అది కొత్తగా తీసుకున్నదే కానీ ఎందుకో ఎంత తిప్పినా ఉండలేదు. అందుకే తీసి పెట్టినా. ఇంకా అట్లా ఉండొద్దంట కదా ఇంట్లో ఆడపిల్ల ముక్కు పుడక లేకుండా. అందుకే కొనుక్కుందాం అన్నట్టయితే రెడీ అవుతున్నా. ఇంకా నా పట్టీలు కూడా తెగిపోయిండే అనమాట. మధ్యలోకి అయిపోయింది. అది మళ్ళీ పెట్టడానికి రాకుండా పోయినాయి. ఇంకా అవి కూడా తీసిపెట్టి చాలా రోజులు అవుతుంది. ఇవాళ అయితే తీసుకుందాం అన్నట్టు ఇంకా రెడీ అయితే అవుతున్నా. ఇప్పటికీ నాకైతే కిచెన్ లో ఏం పని కాలేదు. మా హస్బెండ్ బయటకు వెళ్తున్నా 1 hour రెడీ అయి ఉందామని చెప్పిండు. అప్పటికి పిల్లలతోనే అరుచుకుంటూ అట్లా ఇట్లా అయితే రెడీ అయినా. అది ఎప్పుడొచ్చేది తెలియదు. వచ్చిందంటే ఇంకా కంపనే మొత్తుకుంటాడు అనమాట. ఇంకా పూలు అయితే రోజు అలవాటు అయిపోయింది. ఇంకా రోజు ఉంటాయి కదా ఇంట్లో అట్లానే పెట్టేస్తున్నా. మార్నింగ్ టైము సగం మూర, సాయంత్రం సగం మూర పెట్టుకుంటున్నా వేస్ట్ చేయకుండా. ఇంక ఎప్పుడైనా దేవుడి దీపం పెడితే దేవుడికి అయితే పెట్టేయాలి ఎక్కువ ఉంటాయి. ఇంకా వంట అయితే నేను పుట్టుకూర చట్నీ చేసిన. కొందరు గోంగూర అని కూడా అంటారు. ఇంకా ఆలుగడ్డ కూడా చేసింది. అప్పటికి మా తాత వచ్చి ఆలుగడ్డ తినిపోయిండే. పుంటుకూర ఇంకా నూరలేకున్నా. అది మిక్సీ పట్టాలి. కొంచెం కిచెన్ లో గిన్నెలు కూడా ఉండిండే. పని ఫాస్ట్ గా రెడీ అన్నందుకు కన్ఫ్యూజన్ గా ఉంటది బయటకు పోవాలంటే నాకైతే. ఇంత పని చేసుకున్నా బయటకు పోయేదుంటే చాలా లేట్ గా అయిపోతుంది. అదేందో ఇంట్లో తిట్లే వస్తాయి. బయటికి తీసుకుపోతారు కదా అట్లా అని మళ్ళీ వాళ్ళకి పనులు ఉంటాయి, లేట్ అవుతుంది కదా. మా పిల్లలు అయితే బాగా అలవాటు అయిపోయారు కెమెరాకి. చూడండి రా అంటే ఇద్దరు చూసారనమాట. ఇంకా మా తాత నైట్ పల్లీలు తీసుకొచ్చింది అనమాట. నూనెలో వేయించిన పల్లీలు. అవి తినుకుంటా కూర్చున్నారు ఇద్దరు. అయితే అస్సలు వినదు వద్దంటే కూడా. మా అమ్మమ్మ ఏదో ఇంకా ఫోన్ చూస్తున్నది. ఆ మ్యూజిక్ వస్తే బాగా డాన్స్ చేస్తుంది మేడం. పాట రానియదు డాన్స్ చేయడానికి మాత్రం బాగా హుషారుతనం పెరిగిపోతుంది ఆ టైంలో. ఆ బ్యాగ్ అయితే మా అక్కది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా అందులోనే పెట్టుకొని పోతా. ఇంతకు ముందు అయితే పాపకి అప్పుడు బాగా వాటర్ తాగుతున్నాయి, ఇంకా పాలు పౌడర్ తాగుతున్నాయి కాబట్టి పెద్ద హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే. ఇప్పుడు ఇంకా చిన్నగా క్యారీ చేస్తున్నా. ఇదే నాది ముక్కు పుడక. నాకు చైన్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఇంకా అదే ఉంచుకున్నా. అది మొత్తం ఒక చేంజ్ చేయించుకుంటే అయిపోతుంది కదా ఊరికే. ఇంకా పట్టీలు అవి చూపిస్తాను. అవైతే అసలు ఎక్కడ కాకుండా పోయినాయి. మా అమ్మమ్మకి చూపిస్తానేమో అవి ఇంకా పెట్టుకొని ఏం చేస్తావు, పెట్టుకోవడానికి కూడా రావు, తీసిపెట్టు మా అంటే తీసి పెట్టింటిది అనమాట. ఇది పట్టిల్లు మా ఎంగేజ్మెంట్ అనమాట. మా సైడ్ పెళ్లి కూతురికి పట్టీలు పెట్టి పోతారు అనమాట. అంటారు ఇట్లా గజ్జలు పెట్టొచ్చినామని అంటారు అనమాట. ఇంకా అప్పటిది బాగానే వచ్చినాయి. 4 years వచ్చినాయి అవి. ఈ రింగ్ అయితే నాకు మా డాడీ ఇప్పించింది అనమాట. మా అమ్మ వాళ్ళు డాడీకి మంచి పని అయిందని చెప్పేసి ఆ అమ్మకి ఇప్పిద్దామని అనుకున్నాడు డాడీ. అట్లానే షాపింగ్ తీసుకెళ్తే అమ్మండి నాకు చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి అయినా రింగ్స్. మా అమ్మకి కొన్ని ఇద్దాము, నాకేం వద్దన్నదంట అమ్మ. ఇంకా నాకు తీసుకొని వచ్చిండే అనమాట మా డాడీ. ఆ రింగ్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా ఇష్టం నాకైతే అసలు అది. ఈ రోడ్ నుంచి వెళ్తుంటే స్టార్టింగ్ లో చెప్పిన మంచి జ్ఞాపకాలు గుర్తొస్తాయని అది ఇదే అనమాట. ఈ స్కూల్లో నేను చదువుకున్నాను 1 year. ఇప్పుడు చాణక్య అని మారింది. అప్పుడు మేరీ మాత ఉండే. ఇంకా ఇదైతే నేను ఈ వశిష్ట స్కూల్లో మాత్రం 3 years చదువుకున్నాను. చాలా అసలు ఎన్నెన్నో మెమరీస్ గుర్తుకొస్తాయి నాకు ఆ రోజు నుంచి వెళ్తే మాత్రం. వెళ్ళిన ప్రతిసారి అన్ని గుర్తుకొస్తుంటాయి అన్నమాట. అంతే కదా మెమరీస్, స్కూల్ మెమరీస్ అంటే అలానే ఉంటాయి. ఇప్పుడు నేనైతే చిన్న పిల్లని ఉండే అనమాట. ఇంకా ఆ రోడ్ల నుంచి నడుచుకుంటే వెళ్తుంటిని. అంటే మేము గవర్నమెంట్ బస్కి వెళ్తుంటాం అనమాట. ఇంటికి స్కూల్ తరపున లేకుండే. లాస్ట్ 1 year ఏమో పెట్టిండే. ఇంకా అప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ మాట్లాడుకుంటుంది. పాతబడ్డ ఇళ్ళలాగా ఉంటే అందులో దయ్యాలు ఉంటాయి, అక్కడ నుంచి వెళ్ళొద్దు అని ఇట్లా భయపడుకుంటూ వెళ్తుంటే. నాకు ఇప్పుడు వస్తుంటే అన్నీ గుర్తుకొస్తున్నాయి. అప్పుడు తెలియక భయపడుతుంటే ఇప్పుడైతే నవ్వు వస్తుంది అవన్నీ గుర్తుకొస్తుంటాయి. ఇంకా మాకు షాప్ కూడా ఉండే. నేను ఇక్కడ స్కూల్ అయిపోయిన వెంటనే ఈవినింగ్ షాప్ లో ఇక్కడ సామాన్లన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్తుంటే షాప్ లో అమ్మడానికని. అవి బాగా గుర్తుకొచ్చిండే నాకు. ఇంకా నేను ఈ పొక్కు పుడక గుట్టం అయితే చేంజ్ చేయించుకున్నా, వేరేది తీసుకున్నా అనమాట. మా ఆయన వీడియో తీయమంటే ఎప్పుడైనా అంత పెద్ద కెమెరామ్యాన్ లాగా తీస్తాడు. అక్కడిక్కడ తిప్పుకుంటా అన్ని పట్టీలు ఎతికినా ఏ డిజైన్ బాగున్నాయి చూద్దాం అన్నట్టు. అన్ని వెతికినా మళ్ళీ లాస్ట్ పోయిన పట్టీల లాంటి మోడలే తీసుకున్నా. అయితే నేను అవన్నీ వెతుకుతుంటే అవన్నీ ఏం వెతుకుతావు, అవే బాగున్నాయి పాత డిజైన్ లాంటివే తీసుకో అన్నది. అందులో నాకు నిండుగా ఉంటే ఇష్టం అనమాట పట్టీలు.
ఇంకా అట్లానే అవే తీసుకున్నా. వామ్మో అంటే అసలు గోల్డ్ రేట్ ఎంత పెరిగిపోతుంది, గోల్డ్ కానీ వెండి కానీ. నాకైతే బాగానే పడ్డాయి రేటు. నావి పాతవి 8 తులాలు ఉండే అనమాట ఫస్ట్ వీళ్ళు నాకు పెట్టినప్పుడు. 8 తులాలు ఇప్పుడు జోకిస్తే అది 7 ఉండే. 7 నుంచి మళ్ళా తరుగు ఒక 3 తీసేసింది అనమాట. 3 తీసేసి మళ్ళీ అవి జోకితే 4 ఉంటాయి కదా, ఆ 4 తులాలకు వేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తవి తీసుకున్నదేమో 10 తులాలు ఉన్నాయి. మొత్తం కలిపి నాకు 5,700 పడ్డది. బాగానే పడ్డది అనమాట. వాయబ్బో, మా హస్బెండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంతగానో అవుతాయి అని చెప్పేసి. ఇలా అంత రేట్ చెప్పినాక మా హస్బెండ్ విని ఇంకా తక్కువలో చూసుకొని ఇప్పుడు లేవు మనీ అని చెప్పిండు అనమాట. అట్లనే మళ్ళీ తక్కువలో కూడా ఎత్తుకున్నా. మళ్ళీ అమ్మమ్మ ఉండి ఎందుకులే మళ్ళీ అవి పోతాయేమో, సన్నవి తక్కువలో తీసుకొని తొందరగా పోతే మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడదు, అంటే మంచిగా తీసుకో ఎక్కువలా, మళ్ళీ సన్న అయితే పోగొట్టడం ఎందుకు అని అంటే ఇక మళ్ళా 10 తులాలవే తీసుకున్నా అనమాట. బాగున్నాయి డిజైన్స్. అయితే వెళ్ళిన కాడ అక్కడ పెళ్లి అవుతుంది అనమాట. అయితే బాగా డప్పుల సౌండ్ వస్తుంది. నా బిడ్డ అయితే బాగా డాన్స్ చేస్తుంది. ఫోన్ ఏమో నా చేతిలో ఉంది, కెమెరా తీయడానికి రాక వీడియో తీయలేదు. దానికి పాటలు రావద్దు అనమాట, బాగా దుంకుతుంది. ఇప్పుడు నేను ఆడ పెట్టిన బట్టలు కూడా చాలా బాగున్నాయి, నాకు అవి కూడా బాగా నచ్చినాయి. అవి ఇవి కంపేర్ చూస్తే ఎందుకో మళ్ళీ పాత లాంటివే నచ్చినాయి. నాకు ఎందుకో కొత్తవి చూసి ట్రై చేద్దామనే ధైర్యం రాదు, వచ్చినా కూడా చేయబుద్ధి కాదు. ఎందుకంటే వాటికి నేను బాగా ఎడిక్ట్ అయిపోతా పోయిన వాటికి. ఇంకా మళ్ళీ కొత్తవి కూడా తీసుకోబుద్ది కాదు. నాకు అది ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. అదేం బుద్ధో నాకు అర్థం కాదు. అబ్బో, మా ఆయన నా ఉంగరం తీసుకొని మళ్ళీ నా ఆయలకే పెట్టిండు. తెలియకుండా వీడియో తీసిన అనమాట. తెలిస్తే మాత్రం అస్సలు తీయనియ్యాడు. రిటర్న్ ఇంటికి వెళ్తుంటే కూడా మళ్ళీ వీడియో తీసుకున్నా స్కూల్లో. ఎందుకో మళ్ళీ తీసుకోవాలనిపించింది. అక్కడ కనిపించే స్వెటర్ ఇల్లు అయితే అది షాప్ ఉండే అనమాట. ప్రతి బ్రేక్ లో మేము ఆడికి వెళ్ళి చాకోబార్ తీసుకుంటుండే. నాకు బాగా గుర్తుకుంది. 2 రూపీస్ ఉంటుండే ఆ చాకోబారు. ఎప్పుడు తీసుకుంటుండే, ఎప్పుడు అది తప్ప నేను వేరే ఏం కొనుక్కుంటుంటే. ఎందుకో ఇంక అంతే, నాకు ఒకదానికి ఎడిక్ట్ అయిపోయినట్టు. ఇంకా అది తప్ప నేను వేరే దానికి అయితే వెళ్ళను. మా పిన్ని కొడుకు అనమాట, మా తమ్ముడు, పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు. పెద్దోడు మా అక్క ఇద్దరు ఒకటి, చిన్నోడు నేను ఒకటి ఉంటుండే ఎప్పుడు. పట్టీలు అయితే నాకు ఎప్పుడొచ్చి ఇంటికి పెట్టుకోవాలన్న ఆతృత అయితే చాలా ఎక్కువ ఉండే. నేను చిన్నప్పుడు అట్లే ఉంటుండే. నాకు కూడా ఆ, కొత్త పట్టీలు ఏమైనా కొత్త వస్తువులు ఉంటే నాకు ఎప్పుడు పెట్టుకోవాలని ఇష్టం చాలా ఎక్కువ ఉంటుండే. అందులో నాకు బంగారం అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట, చిన్నప్పటి నుంచి అయినా సరే. ఇంకేదైనా అండి, ఇవాళ బ్లాగ్ అయితే మళ్ళీ వచ్చే బ్లాగ్ లో నేను మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ మాత్రం మర్చిపోకండి. ఎట్లుందో సబ్స్క్రైబ్ చేసుకోండి.